ఐపీఎల్ సీజన్ 19 ఫైనల్ కు దూసుకువెళ్లింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాత్రి ధర్మశాల వేదికగా జరిగిన క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు 92 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడించి టైటిల్ సమరానికి సిద్ధమైంది. కెప్టెన్ రజత్ పటీదార్ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు ఈ మ్యాచ్ లో ఓటమి పాలైనప్పటికీ గుజరాత్ టైటాన్స్ కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఆ జట్టు క్వాలిఫైయర్ 2లో తలపడనుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకోగా ఆర్సీబీ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు సాధించారు. వెంకటేష్ అయ్యర్ మెరుపు ఆరంభం ఇవ్వగా విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే వీరిద్దరిని ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి హోల్డర్ గుజరాత్ కు కాస్త ఊరటనిచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రజత్ పాటీదార్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 5 4లు 9 సిక్సర్లతో అజేయంగా 93 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. క్రినాల్ పాండ్యా కూడా రాణించడంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. 255 పరుగుల కొండంత లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే తరబడింది. సాయి సుదర్శన్ 14 పరుగులు, కెప్టెన్ శుభ్మన్ గిల్ 2 పరుగులు చేసి త్వరగా అవుట్ అయ్యారు. జోస్ బట్లర్ వేగంగా ఆడే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలవలేదు. ఒక దశలో 51 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం చేశాడు. 43 బంతుల్లో 8 4లు 4 సిక్సర్లతో 63 రన్స్ చేసి గుజరాత్ పరువు నిలిపే ప్రయత్నం చేశాడు. కానీ అతనికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందలేదు. ఆర్సీబీ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ 3 వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, కృణాల్ పాండ్యా, రసిక్ సలాంధార్ తలా 2 వికెట్లు తీశారు.